గఫూర్ గారు, మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చిద్దాం. ఒకటి, జిఎస్టీ వల్ల విపరీతమైనటువంటి సదుపాయం, సౌకర్యం, అలాగే ధరలు తగినటువంటి పరిస్థితి, అలాగే కొనుగోలు శక్తి పెరుగుతుందన్నటువంటి వాదన. దీన్ని ప్రచారం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కొన్ని సభలు, కొన్ని సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యతను పెట్టారు. నిజానికి 28% జిఎస్టీ ఉంది అని అంటే అది ఎంత దోపిడీ? ఏ వ్యవస్థ బతకగలుగుతుంది 28% జిఎస్టీ కట్టి? ఏ ఇండస్ట్రీ నిలబడుతుంది గఫూర్ గారు? ఏ కార్మికుడు బతకగలుగుతాడు ఇలాంటి భారం పడినప్పుడు? సామాన్యుల పట్ల కనీసం బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించుకుంటే ఎక్కడికో ఎళ్ళక్కర్లా, ఏదో పాత చరిత్ర తీసుకురావక్కర్లా. సుబ్బిరామిరెడ్డి అనేటువంటి రాజకీయ నాయకుడు 5,700 కోట్లు ఎగ్గొట్టేసి స్టిల్ విలాసవంతమైన జీవితం, విలాసవంతమైనటువంటి కార్లు, విలాసవంతమైనటువంటి భవనాలు. ఎవడి సొమ్మిది? అడిగేవాడు లేడు, ప్రశ్నించేటటువంటి చట్టం లేదు. నిలబెట్టి కడగాల్సిన వాళ్ళని వదిలేసి ఇది రాజకీయం, ఇదే పాలన, ఇదే న్యాయ వ్యవస్థ అనంటే సిగ్గుపడాలి జనం. గఫూర్ గారు, ఇప్పుడు రాజేంద్ర గారు, జిఎస్టీ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం ఉండాలనే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, నేను ఒప్పుకుంటాను. ఆ రోజు కొన్ని స్లాబ్స్ అవి నిర్ణయం చేశారు. ఇప్పుడు నిజంగా అందులో అన్యాయం జరుగుతుంది ప్రజలకు అని అంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 2014లో 2014ను సమీక్షించి ఉండాలి కదా. 2014లోనే రేషనలైజ్ చేసి చాలా వాటికి తగ్గించి ఉండొచ్చు కదా. ఆ తర్వాత పెంచారండి, చాలా వాటిని పెంచారు. ఇప్పుడు నాకు నవ్వొచ్చేది ఏంటంటే, మీరే పెంచుతిరి, మీరే స్లాబులు మారిస్తురి, ఇప్పుడు మీరే అద్భుతాన్ని మేము చేస్తున్నాం, మీకోసం చాలా గొప్ప త్యాగం చేస్తున్నాం మీరే ప్రచారం చేస్తున్నారు. 12 సంవత్సరాలు అయిపోయి కదా సార్ ఆయన ప్రధానమంత్రి అయిపోయి. 12 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు, ఇంకో 3 సంవత్సరాలు ఆయనే ఉండొచ్చు. మరి ఆ రకంగా అంటే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ చాలా ఒడిదుడుకుల్లో ఉన్నది. మొత్తం ఆర్థికవేత్తలు చెప్పేదేమంటే సమాజం స్తంభించినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రగతి సాధించాలంటే మీ పన్నుల భారం తగ్గాలి అనేటువంటిది ఆర్థికవేత్తలు అని చెప్తున్నారు. మీరు ఈ మధ్య చూసిన తర్వాత ట్రంప్ చాలా సందర్భాల్లో రెఫర్ చేసింది ఏంటంటే, భారతదేశంలో విపరీతంగా పన్నులు ఉన్నాయి, మేం పన్నులు వేస్తే ఏంటి వాళ్ళు బాధపడతారు, వాళ్ళు విపరీతంగా పన్నులు వేస్తున్నారు కదా అని. అంటే వాళ్ళు వేసిరి, వీళ్ళు వేసిరి, జనం చచ్చిరి. అందుకోసం పన్నుల్ని రేషనలైజ్ చేయాలని కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇదేదో అద్భుతాన్ని, స్వర్గాన్ని సృష్టిస్తానని తప్పండి. ఇప్పటికి కూడా విపరీతమైన భారం ప్రజల మీద ఉంది. విపరీతంగా ప్రజల నుంచి లాగుతున్నారు డబ్బులు. కాబట్టి అవన్నీ మీరు ప్రత్యక్ష పన్నులు తగ్గిస్తున్నారండి. ప్రత్యక్ష పన్నులు ఏవైతే కంపెనీలు కట్టాలా, వెల్త్ ట్యాక్స్ తగ్గించింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వెల్త్ ట్యాక్స్ వేయండి మీరు, కార్పొరేట్ ట్యాక్స్ వేయండి మీరు, ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద పెద్ద వాళ్ళ మీద పెంచండి మీరు. అదేం చేయరు. ప్రజలు కొనుగోలు చేసేటువంటి దానిల మీదంతా జిఎస్టీ పెంచుతారు. ఈ జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకుని రారు. అంటే ప్రభుత్వము ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ప్రజల్ని కొల్లగొట్టడమే మార్గంగా పెట్టుకున్నది. పెద్దవాళ్ళని వదిలేస్తున్నారు. కాబట్టి ఈ జిఎస్టీలో కొద్ది చిన్న శాతం తగ్గితే ఇదేదో ప్రజల జీవన పరిస్థితులంతా మెరుగు చేస్తారని మాత్రం అవాస్తవం ఉండి దాన్ని మీదేసుకుని ఇప్పుడు రాష్ట్రాలన్నీ మొత్తుకుంటున్నది ఏమిటి? మొన్న జిఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత, అయ్యా మీరు సవరణ చేశారు, ఈ సవరణ వల్ల మా రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతుంది, మా ఆదాయం తగ్గిపోతుంది, మరి మీరన్నా మాకు పరిహారం ఇవ్వండి అని. చంద్రబాబు నాయుడు గారేమో బాజా భజంత్రులతో 5,000 మీటింగ్లు పెట్టాలా అని రేపు ర్యాలీ పెడుతున్నారు కర్నూలు 16వ తేదీ. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అవతార పురుషుడని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో భారతదేశ ప్రధానమంత్రి ఒక అవతార పురుషుడు, కారణ జన్ముడు. అంటే ఇట్లాంటి భజన చేయడం అనేది నేర్పించేటువంటి పద్ధతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనా సార్ ఇవన్నీ ఈ జిమ్మిక్లేం పనిచేయవు. జిఎస్టీ పెద్దగా ప్రజలకు ఉరగబెడుతుంది, ప్రజల జీవన పరిస్థితిలో మార్పు వస్తుంది అని మాత్రం నేనేం అనుకోవడం లేదు సార్. 18 నుంచి 12 తెచ్చిండొచ్చు, 28 నుంచి 18 తెచ్చిండొచ్చు కొన్ని వస్తువులు. కొన్ని 18 నుంచి 40 పెంచారు.
అది కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రోజువారీ ప్రజా జీవితంలో కొన్ని మార్పులు కొంత ఆహ్వానించదగినటివే కానీ, దీంతో మొత్తం ఏదో మారిపోతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని మాత్రం సరైనది కాదు. ఎస్ గఫూర్ గారు, 10 ఏళ్ళు దోచేసినట్టే 28% జిఎస్టీ పెట్టి ఆ దోపిడీ ఇప్పుడు కొంత ఆగిందేమో అని భావించవచ్చు మనం. మరొకటి చాలా విచిత్రమైనటువంటి విషయం జనం అందరూ గుర్తించుకోవాల్సిందే. గఫూర్ గారు, మనం వెళ్ళి టిఫిన్ చేస్తే మన పక్కనే మోదీ ప్రభుత్వం వచ్చి మనతో పాటు కూర్చొని మనకు తెలియకుండానే టిఫిన్ చేసేస్తుంది. డౌట్ లేదు. మనం ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుందాము అని అంటే ఒక 3 బెడ్రూమ్ తీసుకుంటే ఒక బెడ్రూమ్ మనం దారాదత్తం చేయటమే జిఎస్టీ పేరుతోటి. అంటే మనం ఉంటున్నది 2 గదుల్లోనే. ప్రతిదీ ప్రభుత్వం అధికారికంగా దోచేస్తోంది. ఈ మార్పు ఎలా రావాలి అన్న దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అలాగే మరొక విషయం, మోదీ పదే గెలవడంలో ఉన్నటువంటి రహస్యం ఏంటో చాలామందికి అర్థం కావట్లా. ఏంటంటే గ్యాస్ రేట్ ఏమైనా తగ్గిందా? లేదు. ఆయిల్ రేట్ ఏమైనా తగ్గిందా? లేదు. ధరలు ఏమైనా తగ్గాయా? లేదు. అలాగే సామాన్యుడు బతికేమైనా బాగుపడిందా? లేదు. ఉపాధి పెరిగిందా? లేదు. మరెందుకు, ఎలా గెలిపిస్తున్నారు? ఇప్పుడు రాజేంద్ర గారు, మనం చూస్తుంటాం. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు అప్పుడప్పుడు కొంత డేటా ఇస్తుంటారు మనకు. మనము పేదరిక నిర్మూలన కార్యక్రమంలో బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉన్నామండి. మనం కింది నుంచి చూస్తే అట్టడుగున ఉంది మన పేరు, మన దేశం పేరు. అట్లాగే జీవన ప్రమాణాల అభివృద్ధికి సంబంధించిన లెక్కల్లో 116వ స్థానంలో ఎక్కడో ఉన్నాం మనం. చాలా చిన్న దేశాలు, మన చుట్టూ ఉండేటువంటి దేశాలు మనకంటే చాలా ముందు. ఈవెన్ పాకిస్తాన్ కూడా అనేక విషయాల్లో మనకంటే ముందుంది. నేను ఈ మాట అంటే పాకిస్తాన్ ఏజెంట్ అంటారు నన్ను. చాలా విషయాల్లో పాకిస్తాన్ మనకంటే ముందు. పాకిస్తాన్ దరిద్ర దేశం, నేను ఒప్పుకుంటా. అక్కడ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పాకిస్తాన్ చాలా దుర్మార్గం, అవన్నీ ఒప్పుకుంటాను నేను. కానీ కొన్ని విషయాల్లో ప్రజా జీవన ప్రమాణాల విషయంలో మనకంటే ముందుంది. నేర్చుకోవాలి కదండి మనం. ఇప్పుడు సాలిన 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండదు కదా. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఉండేటివి కదా. మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పేరుతో, ఆ నోట్ల రద్దు పేరుతో చిన్న పరిశ్రమల భారాలు కనుక వేయకపోయింటే చిన్న పరిశ్రమలు మూతపడకుండా ఆగి ఉండేటివి కదా. ఈ రకంగా ఇప్పుడు ఇంకా సజీవ ఉదాహరణ సార్, డీజిల్, పెట్రోల్ ఇవి మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. రష్యా చాలా తక్కువ రేటుకు మనకి ఇస్తుంది. ఏమండి, రష్యా తక్కువ రేటుకు మనకి ఇచ్చినప్పుడు ఆ ఆ రాయితీ ఏదైతే మనం సంపాదించుకున్నామో ప్రజలకి ఇవ్వచ్చు కదా. దీన్ని యూరోప్‌కి అమ్ముకుంటున్నారు మన వాళ్ళు. అంటే బయట నుంచి వచ్చేటువంటి రాయితీలు ప్రజలకు దక్కవు. ప్రజల పైన భారం మాత్రం అట్లే మోపుతూ ఉంటారు. ప్రజల జోబులు చిల్లులు పడుతూ ఉంటాయి. జీవన ప్రమాణాలు మాకు కావాలంటే ఎక్కడి నుంచి అయితాయి సార్? ఉపాధి లేదు, ఆదాయం లేదు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, వ్యవసాయకులకు పనులు లేవు. ఇటువంటి ఒక దురవస్థ నేను చిన్నప్పుడు ఏ బాధల్లో ప్రజలు చూసినాను సార్, ఇప్పటికీ అవే బాధలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనుభవిస్తున్నారు. పెద్దగా వాళ్ళ జీవితంలో ఘనంగా భావించేటువంటి మార్పులు ఏమి రావడం లేదు. ఈ మార్పు జరిగితే ఈ దేశం బాగుపడుతుంది. ఆ మార్పు కావాలి. ఆ మార్పు కోసం తపన, ఆ మార్పు కోసం సమాజం చైతన్యవంతం కావడం అనేది చాలా అవసరం. అప్పుడు మాత్రమే మోడీ లాంటి వాళ్ళు మాటల మాంత్రికులు వీళ్ళు. చాలా మంచి ఉపన్యాసం చెప్తాడు ఆయన. ఆయన సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నాడు. సబ్కే సాత్ లేదు, కొంతమంది సాత్ మాత్రమే ఉంది ఆయనకు. ప్రజల మధ్య వైషమ్యాలు, ప్రజల మధ్య విభేదాలు, ప్రజల్ని మతపరంగా చీల్చడము, లేదా మతోన్మాదాన్ని పెంచడము, ఇది ఏం మంచిది సార్ ఈ దేశానికి? చిన్నప్పుడు నేను పాఠాలు చదువుకున్నప్పుడు స్కూళ్ళలో ప్రతిజ్ఞ చేయించేవాళ్ళు. ప్రజలందరూ, భారతీయులందరూ అన్నదమ్ములము. ఎస్, ఆ స్పిరిట్ ఉండాలా. అన్నదమ్ములు ఎక్కడండి? ప్రజల మధ్య విభేదాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి. రాబోయే కాలంలో తప్పదు సార్. అబ్కే బార్ 400 పార్ అన్నారు. 400 రాలేదు కదా వాళ్ళకు. ఇప్పుడు మైనార్టీ ప్రభుత్వం, నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోతుందని నేను అనుకుంటున్నా. చూడాలి రాబోయే కాలంలో. ఉత్తమ మాటలు ఎంతో కాలం నమ్మరండి. మాటలు 1 ఎలక్షన్లు పనిచేయచ్చు, 2 ఎలక్షన్లకు పనిచేయచ్చు. కానీ సర్వస్వం ఎప్పుడు మాటలతో గెలవాలా? సాధ్యం కాదు. చూద్దాం రాబోయే కాలం. గుర్తు చేస్తే నాకు ఒక థాట్ ప్రాసెస్ ఒకటి ఉండేది అప్పట్లో. తెలుగు క్లాసులోనేమో సూర్యుడిని దేవుడు అనేవాడు,
సైన్స్ క్లాస్లోనేమో గ్రహాన్ని అనేవాళ్ళు. దీని మీద మనం అంతా చాలా వితండవాదం లాగానే మాట్లాడేవాళ్ళం. వాట్ ఈజ్ దిస్, ఈ కాంట్రవర్సీ ఏంటి, దేన్ని నమ్మాలి నేను పిల్లోడిని, ఎలా తీసుకోవాలి అని ఒక వాదన చేసేవాళ్ళం. అలాగే మరొక విషయం కూడా, అప్పుడప్పుడు మనం గోడల మీద రాసినటువంటి కొన్ని స్లోగన్స్ ఉండేవి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని. అప్పట్లో చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది ఆ మాట. పోరాటం కూడా అలానే ఉండేది. అప్పట్లో అబద్ధం చెప్పాలంటే సిగ్గుపడేవాళ్ళం, ఇప్పుడు నిజం చెప్పాలంటే భయపడుతున్నటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. దాంతోపాటు కొన్ని విషయాలు ఎలా మారిపోయాయంటే, మనం ఒకప్పుడు బియ్యం వండుకోవడానికి బియ్యంలో రాళ్ళు ఏరుకునేవాళ్ళం. ఇవాళ అన్నం వండుకోవాలి అని అంటే రాళ్ళల్లో బియ్యం ఏరుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది గఫూర్ గారు. అలాగే మీరు అన్నట్టుగా సార్ ఇవి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పెట్టుబడిదారీ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళ విధానం అది. ఉన్నోడిని మరింత ధనవంతుని చేసేటటువంటి సిస్టమ్ ఎందుకో నమ్ముతోంది బీజేపీ పార్టీ. ఆర్థికమైనటువంటి విధానాల్లో చెబుతున్నది ఏది లేనివాడికి చేరట్లా. రెండోది పథకాలు అంటారు, అడుగు తినే వాళ్ళగా మారుస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజల అందరినీ, ఈ కార్యక్రమం చూసేటటువంటి ప్రతి వాళ్ళని అభ్యర్థిస్తున్నా, రైతుల పట్ల పాలక పక్షాలకి, అది కేంద్రం అవ్వచ్చు రాష్ట్రం అవ్వచ్చు, బాధ్యత ఉంటే మరి రైతుల పక్షాన నిలబడాలిగా. ఎక్కడ నిలబడ్డారు మీరు ఇందాక గుర్తు చేశారు. 50 పైసలకు కూడా కొనేటటువంటి పరిస్థితి, ఉల్లిపాయల్ని కర్నూలులో లేనటువంటి పరిస్థితిలో రైతు ఎంత కష్టపడితే ఒక ఉల్లిపాయ వస్తుంది, ఎంత కష్టపడితే ఒక బియ్యపు గింజ వస్తుంది. ఈ కష్టాన్ని జనాలు అర్థం చేసుకున్న ప్రభుత్వాలు చేసుకోవటం లేదు గఫూర్ గారు. నేను ఉదాహరణకు ఒక్క మాట చెప్తా. టమాటా రైతులు రోడ్డు మీద ఎందుకు పారేయాలి? ఇంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఎన్నో రకాలటువంటి ఐటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా పెద్దలందరూ. మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ దట్ ఈ ప్రపంచంలో ఏ దేశంలో టమాటా పంటకు డిమాండ్ ఉంటుందో తెలుసుకోలేమా? జస్ట్ ఫింగర్ టిప్స్ మీద కొడితే తెలుస్తుందిగా. ఎవరికి అవసరం ఉన్నదో మనం గ్రహించవచ్చుగా. ఎక్కడ మార్కెట్ ఉందో మనము పరిశీలించవచ్చుగా. ఈ రైతు పండించిన పంటకు మనం బ్రిడ్జిగా ఎందుకు ఉండలేము? ఎందుకు ఉండం? రొయ్యలు తీసుకొని వెళ్ళి జపాన్లో అమ్ముదామా, అమెరికాలో అమ్ముదామా అన్నటువంటిది ఎతుకుతున్నారే. మరి పంటని ఎందుకు పారబోయాల్సిన పరిస్థితిని ఉపేక్షిస్తున్నారు? గిడ్డంగులు, మనం కోల్డ్ స్టోరేజ్లో ఒకవేళ ఏదైనా టైం పడుతుంది అనుకుంటే ప్రభుత్వం ఇవాళ కూడా గిడ్డంగులు ఎందుకు పెట్టదు? ఎందుకు పెట్టదు? మీ పార్టీ భవనాల కోసం ఎకరాలు ఎకరాలు రాసేసుకుంటారే. మరి రైతుకి ఆ నియోజకవర్గంలో ఒక్క కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెట్టదు ఈ ప్రభుత్వం? దీన్ని కదా మనం అడగాల్సింది, ఇది కదా డిమాండ్ చేయాల్సింది. 70% మందికి పైగా రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రెండోది, వ్యవసాయం జీవనోపాధే కాదు, జీవన విధానం ఈ దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో. మరి దాన్ని ఇవాళ కూల్చేస్తుంటే విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? దీన్ని కదా మనం డిమాండ్ చేయాల్సింది గఫూర్ గారు. రాజేంద్ర గారు మీరు చెప్పింది చాలా సరైనదండి. ఎందుకంటే మౌలికమైనటువంటి, అంటే ప్రజల్ని శాశ్వతంగా వాళ్ళకు ఉపయోగపడేటువంటి, వాళ్ళ జీవన పరిస్థితుల్లో మార్పు తెచ్చేటువంటి సంస్కరణలు కానీ అటువంటి కార్యక్రమం కానీ రూపొందించాలండి. అటువంటిది ఏ ప్రభుత్వంలో లేదు సార్. ఇప్పుడు ఉదాహరణకు పత్తికొండ, ఆలూరు అని కర్నూలు జిల్లాలో బాగా వెనుకబడ్డ ప్రాంతం. టమాటా విపరీతంగా పండుతుంది. ప్రతి సీజన్లో నేను చూస్తున్నాను టమాటా రోడ్ల మీద పడేస్తారు. అక్కడ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని గవర్నమెంట్ను అడిగి 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 ముష్టోళ్ళు అయిపోయినారు వాళ్ళు. ఏ ప్రభుత్వం వచ్చినా శంకుస్థాపన చేస్తే, తర్వాత జగన్మోహన్ రెడ్డి పత్తికొండకు పోయి ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి 3 నెలల్లో ఫ్యాక్టరీ వచ్చేసింది అన్నాడు. అది ఆ శంకుస్థాపన రాయి మాత్రం అట్లాగే ఉంది, అక్కడేం ఫ్యాక్టరీ రాలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తున్నారు మేము ఏర్పాటు చేస్తామని. నా పాయింట్ ఏమంటే సార్, ఎన్నికల కోసం కాదు, నిజంగా ఒక కమిట్మెంట్తో ప్రజల్ని ఆదుకోవాలి, రైతుల్ని ఆదుకోవాలా, వ్యవసాయాన్ని కాపాడుకోవాలా. యువకులు ఎవరైతే బాగా చదువుకుంటున్నారండి ఈ కాలంలో, రాష్ట్రంలో బాగా చదువుకుంటున్నారు, చాలా సంతోషం. చాలా విజ్ఞానవంతమైన సమాజంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఆ పిల్లలకు ఉపాధి కల్పించాలా, వాళ్ళకు అవసరమైనటువంటి సహాయకారము, వాళ్ళకు అవసరమైనటువంటి ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేయాలి.
వెనుకబడ్డ ప్రాంతాలు చాలా వెనుకబడినాయి. విద్యలో వెనుకబడినాయి, వైద్యంలో వెనుకబడినాయి. అటువంటి వెనుకబడ్డ ప్రాంతాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల. అట్లా కాకుండా ఎన్నికల కోసం వాగ్దానాలు చేయడం, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయడం, ఎన్నికలు గెలిచిన తర్వాత డబ్బులు సంపాదించడం. ఇది మాత్రమే కార్యక్రమంగా పెట్టుకొని గతంలో వైసీపీని చూసాం. ఇప్పుడు దురదృష్టవశాత్తు తెలుగుదేశంలో అత్యధికమైన ఎమ్మెల్యేలు కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. ప్రజల పరిస్థితుల్ని గాని, ప్రజల జీవన విధానాన్ని గాని మార్చాలనేటువంటి ఒక కమిట్మెంట్ లేనటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ దుస్థితి వచ్చిందని నేను భావిస్తున్నాను. గఫూర్ గారు, ముగిద్దాం. ఈ ముగింపులో ఒకే ఒక విషయాన్ని సమ్మప్ చేసి మనము చర్చించింది ఒకటే, కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా ఉందా, ఎందుకని తేడా లేకపోతోంది అన్నటువంటి వాదన బలపడుతోంది. అలాగే ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత ఏమిటి అనంటే రైతుల గురించి. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారు. వాళ్ళ పక్షాన నిలబడినటువంటి ప్రభుత్వం మనకు కావాలి అన్నటువంటిది మన డిమాండ్. ఎస్ గఫూర్ గారు, మీతో ముగిస్తాను. చివరిగా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా రాజేంద్ర గారు, స్టేట్ గవర్నమెంట్ ఈ ఇప్పుడు అవి చేయాలా ఇవి చేయాలా చాలా పెద్ద ఈస్టర్న్ అండ్ కలర్ పిక్చర్ ఇస్తుందండి. అవసరం లేదు. మీరు లక్షల కోట్లు వచ్చేసినాయి, ఇంకా లక్షల కోట్లు వస్తాయి, ఏం అవసరం లేదు సార్. ఎవరైతే వస్తారో పెడతారో అది వేరే సంగతి. గ్రామీణ ప్రాంతాల యొక్క మౌలిక సమస్యలు బాగు చేయడానికి ఒక కమిట్మెంట్తో మీరు కనుక పనిచేస్తే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగు చేయగలిగితే సమాజంలో చాలా మార్పు వస్తుందండి. వాళ్ళ పిల్లలు చదువుకోగలుగుతారు. వాళ్ళ పిల్లలు చదువుకోగలిగితే వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు సంపాదించగలుగుతారు. త్రాగునీరు లేదు, ఇప్పటికీ రహదారి సౌకర్యాలు లేవు చాలా గ్రామాల్లో, పంటలకు నీళ్ళు లేవు, పంటలు మాడిపోతున్నాయి, కరువు, ఒట్టి కరువు పచ్చి కరువు రెండు వస్తున్నాయి, గిట్టుబాటు ధరలు లేవు, రైతులు గోడాడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఇది ఎట్లా బాగు చేయాలని నంబర్ 1 ఆలోచించాలి సార్. రెండవది, పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యల మీద అధ్యయనం చేసి పట్టణ ప్రాంతాల్లో ఉండే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఎట్లా ప్రయత్నం చేయండి, అభ్యంతరం లేదు. అయితే దానికోసం బలవంతంగా మళ్ళీ రైతుల భూములు లాక్కోవడం ఇటువంటి దానికంటే కూడా నిజంగా ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమలను మీరు తీసుకొని రండి. ఎన్నొస్తే సంవత్సరానికి కొన్ని రావచ్చు, ఈ వచ్చే సంవత్సరం మరికొన్ని రావచ్చు. ఒక సిన్సియర్ ప్రయత్నం చేయండి తప్ప అన్ని మాటలు కోటలు దాటుతాయి సార్, ఆచరణ మాత్రం ఏం జరగడం లేదు. ఇది మాత్రం సరి చేసుకొని, ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద చాలా విశ్వాసం ఉంటేనే కదా 164 సీట్లు గెలిపించేది. అంత విశ్వాసం ప్రజలకు పెట్టినప్పుడు మా విశ్వాసానికి విఘాతం కలిగింది, మాకు మోసం జరిగింది అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మౌలికమైనటువంటి పరిస్థితుల్ని బాగు చేయడానికి ఏదో ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో లేకుంటే ఉచిత బస్సు సౌకర్యం చేయండి, మీరు ఇవి చేయండి, ఇవి కాదు. దీంతో మొత్తం సమాజం బాగుపడదు. కాబట్టి కింది స్థాయి క్షేత్రస్థాయి నుంచి ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకొచ్చేటువంటి మౌలికమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను పదే పదే కోరుతున్నాను సార్. ఇది నా ఎస్ గఫూర్ గారు, ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి వ్యవస్థను యువతకు నేర్పాల్సిన పరిస్థితి ఉన్నది. అది లేకపోతే ప్రమాదం ఎలా ఉంటుంది అనంటే జనమంతా యువత అంతా నేరస్తులుగా మారే ప్రమాదం మన కళ్ళ ముందే కనపడుతుంది. ఎందుకని? లిక్కర్ స్కాముల్లో విపరీతమైనటువంటి ఆదాయం ఎందుకు వస్తుంది? తాగించబట్టి. తాగుతున్నది ఎవరు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించి. అలాగే యువత నిర్వీర్యమైపోతోంది అని పదే పదే కారు కూతలు కూస్తున్న వాళ్ళకి ఒకే మాట చెప్పదలుచుకున్నా, యువత నిర్వీర్యం కాదు, నిర్వీర్యం చేస్తున్నారు. గంజాయిని అతి చౌకగా అతి తేలికగా అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి వ్యవస్థను అరికట్టలేనటువంటి బలహీనత ఎందుకు పెరుగుతోంది? మరీ దుర్మార్గం. మీరు తాగితే మీకు సంక్షేమ పథకాలు, మీరు తాగితే మాకు ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం నుంచే మేము ఇవి చేయగలము అన్నటువంటిది అది ప్రభుత్వం కాదు, అది దొంగల ముఠా అవుతుంది. అలాగే మనము దోచుకొని వస్తే మనం పంచుకోగలం, అలాగే పలావ్ తినగలము అన్నటువంటిది ఎవరికి ఉంటుంది? దొంగతనం చేసే వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. అలాగే అభివృద్ధిని మంత్రంగా మార్చుకోవాలి. అలాగే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వీటన్నిటిలో ముఖ్యంగా గ్రామీణులను, మహిళలను, బీదలను, బలహీనులను బలవంతులుగా మార్చేటటువంటి తత్వం ఉండాలి. కానీ వాళ్ళని బలహీనులుగా మార్చేటటువంటి పథకాలు కొన్ని ఉన్నాయి.
నీచమైనటువంటి పథకాలు, నీచమైనటువంటి మోసం, దుర్మార్గమైనటువంటి మోసం. అది జనాన్ని బతికించేది కాదు, చంపేసేది, వ్యవస్థను నిర్వీర్యం చేసేది. ఇది కాదు ప్రభుత్వం, ఇది కాదు జనం ఆలోచించేది. జనం అడుగుతున్నది ఉపాధి. కేవలం మీకు తెలుసు కదా గఫూర్ గారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చి ఏం అడుగుతారు? అయ్యా ఒక రేషన్ కార్డు ఇప్పించండి, అయ్యా ఒక ఇళ్ల స్థలం వీలైతే అంటారు. ఇవి తప్ప వాళ్ళ దగ్గర డిమాండ్స్ ఏముంటాయి గఫూర్ గారు? కదా, దీన్నే డిమాండ్ చేద్దాం, దీన్నే ప్రమోట్ చేద్దాం. అలాగే ఒళ్ళు బలిసిన వాళ్ళు టీవీల్లోకి వచ్చేసి కుటుంబ తగాదాలను చర్చించేటటువంటి విధానాలను ప్రోత్సహిస్తే మాత్రం నేరం అవుతుందన్న విషయాన్ని మనం గుర్తు చేస్తూ కన్నీళ్లు తుడిచేది ఎవరు అని ఒక కాప్షన్ పెడుతున్నారు. నేను అడుగుతున్నా, 50 పైసలకు ఉల్లిపాయలు కొనలేనటువంటి పరిస్థితిలో పడిపోతే, వాళ్ళు పండించిన పంటకు 50 పైసలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య వ్యవస్థలో ఉంటే ఈ వేల లక్షల మహిళలు కన్నీళ్లు కారుస్తున్నారు సోదరులరా. వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ గురించి ఆలోచన చేసే చర్చలు పెడదాం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఉపాధి కోసం మనం పోరాడదాం. ఎస్, ధన్యవాదాలు గఫూర్ గారు. ఈ ప్రయత్నం నిరంతరం చేద్దాం. ఇది ప్రత్యేకమైనటువంటి చర్చ. నమస్తే, మీ రాజేంద్రరావు.